జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఆంజనేయ స్వామి అని అంటే ఆచార్య స్వరూపము. పూర్తిగా ఆయన పనులన్నీ ఆచార్యుడు చేసే పనులే మనకు కనిపిస్తాయి. రామాయణం అంటే మనందరికీ సంబంధించిన చరిత్రను తెలియచేసేదే రామాయణం. సీతమ్మ అంటే జీవుడు అని అర్థం. రావణాసురుడు అంటే అహంకారంతో కూడిన మనస్సు. ఈ అహంకారంతో కూడిన మనస్సుకు 10 తలకాయలు ఉన్నాయి. ఈ 10 తలకాయలు 10 ఇంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు. మనసహంకారం లేకపోతే ఏ ఇంద్రియము పనిచేయదు. ఈ ఇంద్రియములను తన ఆధిపత్యంలో కలిగినది మనస్సు. ఈ మనస్సు సీతమ్మ అనే జీవుణ్ణి భగవంతుని దగ్గరకు తీసుకుని వచ్చి లంకానగరంలో పడేసింది. లంక అంటే ఏమిటి? మన శరీరమే లంకా నగరం.